హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే ఒక పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది ప్రతి రైతు ఖాతాలో జమ చేసేందుకు మన ఏపీ గవర్నమెంట్ గతంలో పదవిలో ఉన్నప్పుడైతే చెక్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా అమౌంట్ అనేది ఇంకా క్రెడిట్ కాలేదు. ఇప్పుడు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందా లేదా, అసలు పట్టా పాస్బుక్గా మరియు గోల్డ్ లోన్గా అమౌంట్ జమ అయ్యేదన్న విషయాన్ని అయితే వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే ఒక పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మన ఎన్నికల కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆమోదంలోకి అయితే నెలకొల్పుతూ ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన పట్టా పాస్బుక్ లోన్ మరియు గోల్డ్ లోన్ అమౌంట్ అనేది ప్రతి రైతు ఖాతాలో జమ కావాలంటే ఈ క్రాప్ మరియు ఈకేవైసీ చేయించుకోవాలని, అలా చేయించుకొని అప్లై చేసుకొని ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలను డిజిటల్ మెసేజ్లతో పాటు మరియు భౌతిక రసీదులతో అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుందని మన ఏపీ గవర్నమెంట్ ప్రత్యేకంగా వెల్లడించడం అయితే జరిగింది. అదేవిధంగా ఈకేవైసీ ఈ క్రాప్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలని, అలా చేయించుకున్న రైతులకు మాత్రమే ఈ పట్టా పాస్బుక్ లోన్ అమౌంట్ అనేది ప్రతి రైతు ఖాతాలో జమ అవుతుందని ప్రత్యేకంగా మాట్లాడడం అయితే జరిగింది. అంతేకాకుండా ప్రతి రైతు అయితే వారి గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా లేదా రైతు భరోసా కేంద్రం ద్వారా కానీ అప్లై చేసుకొని ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ అమౌంట్ అనేది సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించున్న వారికి మాత్రమే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందన్నట్టు తెలియజేశారు. సో చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. అదేవిధంగా